హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఇదైతే మొన్న కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ ఇది. సో లేట్ అయినందుకు సారీ. ఎందుకంటే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి, కొన్ని మా వారి దాంట్లో మా బావ దాంట్లో ఉన్నాయి. ఆయనకి షేర్ చేయమంటే షేర్ చేయడానికి చాలా లేట్ చేశారు. ఇంకా నేను తప్పదు, నేనే షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఉదయాన్నే 3:30కి లేచాను. 3:30 లేచి ఇంకా ఇంట్లో స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి మా వారు దీపం పెట్టేశారు, మా ఆయన దీపం పెట్టేశారు ఇంట్లోన. ఇంకా నేను మా మమ్మీ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. ఇంకా మేమిద్దరం, మమ్మీ నేను మా వారు ముగ్గురం వెళ్ళి కృష్ణానదిలో తెప్పలు అయితే వదిలాము. ఎవ్రీ ఇయర్ వదులుతాను. సో ఈ ఇయర్ అయితే ఇంకా బాగా వదిలాను. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే వదిలినప్పుడైతే నీళ్ళల్లో ఇలా వదలగానే అలా కొంచెం ముందుకెళ్ళి దీపం అనేది కొండెక్కిపోయింది. అయితే సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మాత్రం ఫ్రీగా ఉన్నారు, పెద్దగా ఫ్లోటింగ్ అనేది లేము, జనాలు కూడా ఎక్కువగా లేరు. సో ప్రశాంతంగా చాలాసేపు అయితే వెలిగించుకొని నిదానంగా వదిలి దండం పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలు తీయమంటే మా వారు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఇంకా అటు నుండి శివాలయం గుడికి వచ్చి శివాలయంలో వేప చెట్టు, ఉసిరి చెట్టు కింద అయితే ఉసిరి దీపాలు వెలిగించారు మా ఆయన. సో మా వారు అయితే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. మా మమ్మీ అన్నీ అందిస్తున్నారు, అల్లుడికి అన్నీ హెల్ప్ చేస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు రావడం మాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇదైతే మేము ఫస్ట్ టైం చేసుకోవడం నోములు. సో ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంట్లో దీపారాధన ఆల్రెడీ ఎర్లీ మార్నింగే 5 o'clockకే దీపం పెట్టేసాము, 5 గంటలకే. ఇంకా వెళ్ళే వీడియోలు తీయడానికి లేట్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారిపోతే తెప్పలు వదలడానికి అవ్వదు అని ఇంకా గుడి నుండి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే తీశాను. అందుకే మీకు తెల్లగా కనిపిస్తుంది. సో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల నుండి వంటలు అనేది స్టార్ట్ చేసాము. నేను ఇక్కడ అన్ని కూరగాయలు అన్నీ కట్ చేస్తున్నాను. ఇక్కడ అడుగుతున్నాను మమ్మీకి ఏం కట్ చేయాలి, ఎన్ని కట్ చేయాలి అని అడిగి మమ్మీని అడిగి అన్నీ నేను కట్ చేస్తుంటే ఆ మమ్మీ అయితే వంటలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మగారు ఉండడం అయితే నాకు చాలా పని అయితే తగ్గింది. లేకపోతే ఒక్కదాన్ని అయితే చేసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది, పిల్లలతో నవ్వేది కాదు. ఇక్కడ మమ్మీ అన్నీ నేను కట్ చేసి అన్నీ చేసిస్తుంటే మమ్మీ అక్కడ నిల్చొని వంటలు అయితే చేసేస్తున్నారు. సో టకటకమని అన్ని వంటలకి ఏమేమి కావాలి, ఏమేమి కూరగాయలు కావాలన్నీ నేనైతే కట్ చేసేసాను. ఇక్కడ మా బొడ్డోడు వచ్చి బిస్కెట్లు కావాలనేసి అడుగుతున్నాడు. వాడికి ఇంట్లో ఎన్ని చేస్తున్నా అది కావాలి ఇది కావాలని ఆ రోజు స్కూల్ ఉన్నా వెళ్ళలేదు. పంపించినా వెళ్ళనని పేచీకేశాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారని ఇంకా సర్లే ఈవేళ పండగ కదా, ఇంకా అందులోనూ వాళ్ళ అక్కకు కూడా హాలిడే ఇచ్చారు, అందుకని ఇంకా వాడిని కూడా ఆపేశాను. సో కూరగాయలన్నీ కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ కలగూరకి సో ఇక్కడైతే కూరగాయలన్నీ కట్ చేసేసాను. ఏమేమి కావాలో అన్నీ మా అమ్మని అడిగి కూరగాయలు మొత్తం కట్ చేసేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే వంట అనేది చేస్తుంది. ఇక్కడ వంట అయితే అన్ని కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి నేను కూరగాయలు కట్ చేశాను. అంతే, పండగలు అంటే వండుకోవడం, తినడం, తోముకోవడం, అంతే పండగలు. ఇంకా మా అమ్మ అయితే వంటలు చేస్తుంది. ఇక్కడ పూర్ణాలకి అయితే ఇచ్చింది, నేనేమో వంటలు చూడుతున్నాను. మమ్మీ అయితే పూర్ణాలు నేను చూడుతుంటే మమ్మీ వేసేస్తూ ఉంది. టక్టకామని అన్నీ అయితే అయిపోయినాయి. 4 o'clock అయ్యేసరికి వంటలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 4 నుండి మేమైతే రెడీ అయ్యాము. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే పూర్ణాలు వేసింది. పూర్ణాల తర్వాత వెంటనే ఇంకా గారెలు కూడా వేసేసింది ఆ ఆయిల్లోనే. మా అమ్మకి వంట డ్యూటీ పెట్టాను, వచ్చింది వంట చేసింది. ఇలా నిల్చొని చేయాలంటే చాలాసేపు పట్టింది. 12 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలకు అయింది. అంటే 4 గంటల సేపు నిల్చొని వంటలు చేసింది మా మమ్మీకి. గ్రేట్ కదా మదర్స్ అందరూ. అంతే, మదర్స్ అందరూ డాటర్స్కి బాగా హెల్ప్ చేస్తారు. గారెలు వేసేసారు. ఇటు పక్కేమో నేను నేతి బీరకాయ పచ్చడి కోసం అనేది పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను.
నేను ఒక పక్కన ఎగ్గుడికాయ పచ్చడి చేస్తుంటే మా మమ్మీ గారెలు వేసేసారు. అంతే. నా వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అమ్మాయి కూడా మాతో పాటు చక్కగా కూర్చొని పూజ చేసి మంత్రాలు చక్కగా చిలక పలుకుల్లాగా మంత్రాలు కూడా పాపం నోరు తిరగకపోయినా చాలా ట్రై చేసింది. మాతో పాటే బాగా మంత్రాలు అది కూడా చెప్పింది. థ్యాంక్ యూ, బాయ్. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎలా అవుతుందో ఏంటో అని టెన్షన్ పడ్డాను, కానీ చాలా బాగా అయితే పూజ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే సర్వకర్మాణమవ్యయం ప్రాగాత్యుత్పన్న. గణపతి పూజ సమయం ఉంది. ఎంతకాలం పట్టింది? ఓం గం గణాధిపతయే అనుకుంటా స్వామివారి దగ్గర మీరు అక్షంతలు ఉంచండి, మీరు ఒక పుష్పాన్ని ఉంచండి. ఓం శంకాయ నమః, ఓం జగద్రక్షాయ నమః, ఓం విరాటరూపాయ నమః, ఓం జ్యోతిర్మయాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం జగద్గురువే నమః, ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః. తిష్టంతో భూతపిశాచాః ఏతే భూంభారకాః ఏతేషాం ప్రయోజనేన బ్రహ్మకర్మ సమారభే. మీరు కుడి భుజం మీద నుంచి చేయండి, వారు ఎడమ భుజం నుంచి చేయండి. భుజం వెనక్కి వదిలేసి మీరు ఎడమ భుజం అంతే. మీరు కుడి భుజం, మీరు ఎడమ భుజం. ఇది ఎడమ భుజం ఇచ్చేసి అది తీసుకెళ్ళండి. నాకు ఇంటుండే సరిగ్గా